ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి ఎక్కడా లేని హైప్ చేశారని, ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. ఏ సమస్యలపై అంశాలపై చర్చించారు అన్నది ఎక్కడా చెప్పలేదని అన్నారు. ముఖ్యమంత్రుల భేటీలో దిశా దశ లేదన్నారు. మాదక ద్రవ్యాల ఉదంతాలు తెలంగాణలో వెలుగు చూశాయా, ఏపీలో ఉన్నాయా అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 50,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఒక తప్పుడు పని వల్ల, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కాదా? కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో 10 ఏళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళం ఎందుకు అర్ధాంతరంగా పారిపోయి రావాల్సి వచ్చింది? ఎందుకు మన సమస్యలను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది? ఈరోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం ఓటు కోట్లు కేసు అనేటువంటి విషయం నీ అంతరాత్మకు తెలుసు కదా, రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. కాబట్టి ఈరోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా 9-10 షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది. ఆ రోజు ఇద్దరం ఉన్నాం దీంట్లో, ఈరోజు మరలా ఇద్దరం ముఖ్యమంత్రులు అయ్యాం. కాబట్టి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించి ఉన్నటువంటి ఆస్తుల వివరాల గురించి మనం మాట్లాడుకున్న వాటికి కొలికి తీసుకుందాం అనుకుంటే దాదాపుగా షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజనకు సంబంధించి 1,06,199 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,06,199 కోట్ల రూపాయలు షెడ్యూల్ 9కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 89 సంస్థలకు సంబంధించినటువంటిది. షెడ్యూల్ 10కి సంబంధించి 142 రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి మనకి. వాటి విలువ దాదాపుగా 39,190 కోట్ల రూపాయలు.